Hello, my dear competitive friends. Welcome to Mahendra Agrawal Study Hub. మనం ప్రీవియస్ వీడియోలో ఈ మ్యాథ్స్ PYQ సిరీస్ 2025 కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత నంబర్ సిస్టమ్, నెక్స్ట్ యావరేజ్ గురించి డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే LCM అండ్ HCF అంటే కాసాగు మరియు గాసాబా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ LCM HCF రైల్వే మనకు 2025 NTPC CBT1 ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత అప్డేట్ క్వశ్చన్స్ అనేవి ఈ LCM అండ్ HCF ఏ విధంగా మనం చేయాలనేది డిస్కస్ అనేది చేస్తాం. ఈ డిస్కస్ చేసే కంటే ముందు చాలా మంది మనకు అరిథమెటిక్ 3.0 బుక్స్ అనేవి అన్ని షాపులో అయిపోయినాయి. మరి మళ్ళీ అప్డేట్ బుక్ ఎప్పుడు వస్తుందని చాలా మంది కాల్ చేస్తున్నారు. ఈ అప్డేట్ బుక్ అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు SSC సెలెక్షన్ ఫేజ్ కు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో ఏమైనా కొత్త మోడల్స్ వస్తే ఆ మోడల్స్ అనేవి యాడ్ చేసి మీకు అప్డేట్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న పైన అట్ట చేంజ్ చేసి ఇంతకుముందు మనకు 2024 ఉంది కదా, 2025 చేంజ్ చేసి మనకు అట్ట చేంజ్ చేసినట్లు మళ్ళీ నేను ఇప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు. కానీ ఒక్క వర్షన్ అనేది బుక్ బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా నేను మోడల్స్ కానీ తర్వాత క్వశ్చన్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ బుక్ కు, సెకండ్ బుక్ కు, థర్డ్ బుక్ కు ప్రతి దాంట్లో కూడా వేరియేషన్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి అప్డేట్ బుక్ వస్తుందంటే మీకు ఖచ్చితంగా మోడల్స్ అనేది యాడ్ అవుతాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి నేను ఈ 2025 కి సంబంధించిన కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే బుక్ అనేది ఆపుతున్నా. లేదు పైన అట్ట చేంజెస్ 2024 ప్లేస్ లో 2025 అనేది యాడ్ చేసి ఇచ్చిన అనుకోండి, నాకు నంబర్ ఆఫ్ బుక్స్ అనేవి సేల్ అవుతాయి. కాకపోతే ఇక బుక్ వస్తుంది అంటే ఖచ్చితంగా మోడల్స్ యాడ్ అవుతాయి ప్లస్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది యాడ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు SSC సెలెక్షన్ ఫేజ్ సంబంధించిన ఎగ్జామ్ జరుగుతున్నాయి. దాంట్లో ఏమైనా కొత్త మోడల్స్ వచ్చినాయి అనుకోండి, ఆ మోడల్స్ యాడ్ చేసి మీకు అనేది బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మన అరిథమెటిక్ 3.0 కి సంబంధించింది. ఇక క్వశ్చన్స్ ఒకసారి చూసినట్లయితే ఈ LCM HCF అనుకున్నాం 2025 NTPC CBT1 కి సంబంధించిన ఒక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానం చేంజ్ చేసిండు. అంటే చూడండి, ఇంతకుముందు మనం ఏం చేసినామంటే సింగిల్ లైన్ 2 లైన్స్ మాత్రమే నేర్చుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి క్వశ్చన్స్ అనేవి లెంతీగా వచ్చినాయి. ఇక లెంతీగా వచ్చినాయంటే క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ వచ్చింది కాదు. టఫ్ అంటే అడిగే విధానం చేంజ్ చేసిండు. ఇంతకుముందు అడిగే విధానానికి ఇప్పుడు అడిగే విధానానికి చేంజ్ చేసిండు. కాబట్టి మనం కూడా అప్డేట్ వర్షన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవాలి. అంతేకాని మనం ఎప్పుడో 2010లో 2015లో నేర్చుకున్న క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినాం అనుకోండి, మనకు జాబ్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నది ప్రెసెంట్ 2025, మరి 2025లో ఉన్నాం కాబట్టి అప్డేట్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, నంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ఈ CBT1 కి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఏమి ఇచ్చిందంటే చూడండి, నందన్ హ్యాడ్ సమ్ మార్బుల్స్ when he distributed the marbles equally among 32 children he found that 4 marbles are left. And he distributed the marbles equally among 41 children and 48 children. He still would have 13 and 20 marbles respectively left with him, but when he distributed them equally among 53 children no marble was left. The number of marbles that Nandan initially had may lie between అని క్వశ్చన్ ఇచ్చిండు. యాక్చువల్లీ మనము ఇక్కడ 2020లో మనం బుక్ రిలీజ్ చేసినప్పుడు క్వశ్చన్స్ అనేవి సేమ్ అలానే ఇచ్చినాం. కాకపోతే మనం ఏం చేసినామంటే అక్కడ HCF అనేది నేర్చుకున్నాం. ఇక్కడ మనది ఏం అడుగుతుందంటే LCM కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి తెలుగులో క్వశ్చన్ చూసినట్లయితే ఈ నందన్ దగ్గరట కొన్ని మార్బుల్స్ ఉన్నాయట. ఒకవేళ 32 ఇచ్చినాం అనుకోండి, 32 మంది పిల్లల్లో సమానంగా పంచినప్పుడు ఇంకా అతని దగ్గర ఎన్ని ఉన్నాయంట, 4 మార్బుల్స్ అనేవి ఉండడం జరిగింది. 4 మార్బుల్స్ ఉన్నది. ఎప్పుడు 32 మెంబర్స్ కి ఇచ్చినట్లయితే 32 మెంబర్స్ కు మనం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయంట. ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఒకవేళ 41 మంది మరియు 48 మంది పిల్లల్లో సమానంగా పంచినట్లయితే అతని దగ్గర ఎంత ఉంటాయట, 13,20 ఉంటాయంట. అంటే చూడండి, ఒకవేళ నువ్వు 41 మెంబర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంకా అతని దగ్గరేమో 13 ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ 48 మెంబర్స్ కు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అతని దగ్గర ఇంకెన్ని ఉంటాయంట, 20 ఉంటాయట. క్లియర్ కదా. ఇక్కడ ఏమైంది ఇంకా, కానీ అతను వాటిని ఎంత 53 మంది పిల్లల్లో సమానంగా పంచినప్పుడు ఒక్క మార్బుల్ కూడా మిగలలేదు. నందన్ మొదటగా కలిగిన మార్బుల్ల సంఖ్య డాష్ మధ్య ఉండవచ్చు. అంటే మనకు వచ్చే ఆన్సర్ అనేది బిట్వీన్. ఓకేనా. ఇక్కడ 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఉంటుందని క్వశ్చన్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకు 5 లైన్స్ 6
లైన్స్ అనేది కనిపిస్తుంది. క్వశ్చన్ చదవడానికి మనకు 1 minute టైం పడుతుంది లేదా మోర్ దెన్ 1 minute టైం పడుతుందని నాన్ మ్యాథ్స్ వాళ్ళు లేదా మ్యాథ్స్ వాళ్ళు అనుకుంటారు కదా. ఓకేనా, క్వశ్చన్ ఏం అబ్జర్వ్ చేసిండు, అక్కడ ఇచ్చిన నెంబర్ను బాగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఇచ్చింది ఏంటిది, నంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ ద ఇన్స్టెల్లీ అని మెన్షన్ చేసింది కాబట్టి ఇక్కడ అతని దగ్గర మినిమం ఎన్ని ఉండాలి, మరి మినిమం కనిపిస్తున్నాయి అంటే మనకి ఏం తెలియాలి, ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎల్సిఎం అనేది ఎలా చేస్తాం, ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏమని మెన్షన్ చేసిండు, ఫస్ట్ ఎంత 32 మెంబర్స్ చిల్డ్రన్స్ కు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అతని దగ్గర ఇంకెన్ని మిగిలినాయి అన్నట్టు 4 అనేది మార్బుల్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత 41 కానీ 48 చూస్తే 13, 20 అనేది మార్బుల్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయంట. లేదు ఒకవేళ 53 మెంబర్స్కు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే అతని దగ్గర ఎన్ని ఉన్నాయంటే 0 ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆ నంబర్ ఆఫ్ మార్బుల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి నంబర్ ఆఫ్ మార్బుల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం, అంతే కదా, సింపులే కదా. మరి నెంబర్ పెద్దగా ఉంది, ఎల్సిఎం వస్తుందంటే కన్ఫామ్గా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. క్వశ్చన్స్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీన్ని ఎలా డిస్కస్ చేస్తాం అనేది చూడండి. ఎందుకంటే క్వశ్చన్ లెంత్ ఉంటే మనకు ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసినాం. ఏమని డిస్కస్ చేసినామంటే మనకు సింపుల్గా ఆ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ క్వశ్చన్ అనేది సింపుల్గా ఉందనుకోండి, కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి దానికే 1 minute టైం పట్టచ్చు, మోర్ దెన్ 1 minute టైం పట్టచ్చు. కానీ ఎప్పుడైతే మనకు క్వశ్చన్ అనేది లెంత్ ఇచ్చిండో, ఓకేనా, సొల్యూషన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయొచ్చు లేదా లెస్ దెన్ 1 minute, ఓకేనా, 40 to 50 seconds లోపు ఆన్సర్ కూడా కావచ్చు. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ కండిషన్ ఏంటో ఒకసారి రాస్తాం. కండిషన్ ఏంటిదంటే ఇచ్చింది చూడండి, 32 మార్బుల్స్ ను డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే అతని దగ్గర ఇంకా ఎన్ని ఉంటాయి, 4 అనేవి లెఫ్ట్ ఉంటాయి, అంటే ఇంకా 4 అనేది మిగిలిపోయినాయి. క్వశ్చన్ అది కదా. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమన్నాడు, ఇక్కడ 41 గురించి మెన్షన్ చేసిండు. మరి 41 ఇచ్చినట్లయితే ఇంకా అతని దగ్గర ఎన్ని ఉండాలి, 13 ఉండాలి, 13 అనేది ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ 48 అనేది డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఇంకా అతని దగ్గర ఎంత ఉంటాయంటే చూడండి 20 మార్బుల్స్ అనేవి, ఓకేనా, 20 మార్బుల్స్ అనేవి ఇంకా మిగిలి ఉంటాయి. క్వశ్చన్ అనేది క్లారిటీ అయిపోయింది కదా. బాగా అబ్జర్వ్ చేయండి, ఈ 32కు 4కు డిఫరెన్స్ ఎంత ఉంది, 28 ఉంది. నెక్స్ట్ 41కు 13కు డిఫరెన్స్ ఎంత ఉంది, 28 ఉంది. మరి 48కు 20కి డిఫరెన్స్ ఎంత ఉంది, మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే 28 అనేది ఉండడం జరిగింది. అంటే మీకు రిమైండర్ అనేది ఈక్వల్ వచ్చింది. మరి రిమైండర్ ఈక్వల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అది తీసేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా, సింపులే కదా. ఓకేనా, నీకు ఏదైతే రిమైండర్ వచ్చిందో ఆ రిమైండర్ తీసేసినాం అనుకోండి, మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది నంబర్ ఆఫ్ మార్బుల్స్ అనేది అతని దగ్గర ఎన్ని ఉన్నాయి కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే, సింపులే కదా, వెరీ ఈజీ. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 32కు తర్వాత 4కు డిఫరెన్స్ ఎంత ఉంది ఒకసారి చూడండి, 28 ఉంది. 41కు 13కు డిఫరెన్స్ ఎంత ఉంది, 28 ఉండడం జరిగింది. 48కు 20కి డిఫరెన్స్ ఎంత ఉంది, 28 ఉండడం జరిగింది. అంటే మనకు రిమైండర్ అనేది 28 వచ్చింది. మరి రిమైండర్ 28 వచ్చిందంటే అది నేను చేసేస్తాం, మైనస్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. మరి ఇప్పుడు ఎల్సిఎం అనేది ఏ నెంబర్లకు చెక్ చేయాలంటే చూడండి, మనకు 32, 41 తర్వాత 48 అన్నాడు. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇదేమో 41 అనేది ఏంటిది, ప్రైమ్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఎల్సిఎం అంటే మీనింగ్ ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్సే కదా, ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసేదే మనకు కాసాగు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు మనకు మిగిలింది ఎంత, 32, 48. ఈ 32, 48 ను బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, కామన్ గా ఒక నంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్ అంటే 8 కదా, 8 4s 8 6 క్యాన్సిల్ అవుతుంది. క్లియర్ కదా. కాబట్టి అక్కడ 4 ఉంది, 6 ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రెండింటికి మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం చేయాలి. 32, 48. 32, 48లో హైయెస్ట్ నెంబర్ ఎంత, 48. మరి 48ను డబుల్ చేస్తే ఎంత, 96. మరి 96ను 32 డివైడ్ చేస్తుందా, చేస్తుంది. 32 3s కదా. అంటే నీకు చూడంగానే మనకు ఎల్సిఎం 2 నెంబర్స్ కనుక్కున్నాం. మనం ఆల్రెడీ ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ అనేది చూడంగానే బిట్టు అనేది పెట్టడం జరిగింది. అంటే ఎల్సిఎం అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు ఏదో బాక్స్లు వేసి కింద వేసుకుంటూ చేయలేదు కదా. హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ డబులా 3 times 4 times అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి 32, 48లో హైయెస్ట్ నెంబర్ ఎంత, 48. 48ను డబుల్ చేయండి, చేస్తే ఎంత, 96 వచ్చింది. మరి ఆ 96 దగ్గర ఆపండి. ఆ 96ను 32 డివైడ్ చేస్తుందా, చేస్తుంది. 32 3s. ఒకవేళ డివైడ్ చేయలేదనుకోండి 2 times కాస్త 3 times 4 times 5 times చేసినట్లయితే ఎల్సిఎం అనేది ఈజీగా సాల్వ్ చేయండి. ఓకేనా, క్లియర్ కదా. అంటే ఇప్పుడు నీకు తెలిసింది ఏంటంటే ఈ 32కు 48కు ఎల్సిఎం ఎంత, 96 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక రిమైనింగ్ ఏ నెంబర్ ఉంది,
41 ఉంది. 41 ఉంది కదా, మరి ఆ 96 41 అనేది రెండు డిఫరెంట్ నెంబర్లు కదా, కాబట్టి డిఫరెంట్ నెంబర్లు అన్నప్పుడు ఏం చేయాలి, ఇంటూ చేయండి. నాకు ఇంటూ రాదని కాదు, దీన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఎలా రాయాలంటే చూడండి, 96 41 నేను 40 + 1 అని రాయొచ్చు కదా, 40 + 1 అని రాయొచ్చు. ఓకే, ఎందుకు రాస్తున్నా అంటే ఈజీగా వస్తుంది. 96 × 4 అని రాయండి, పక్కకు 0 రాయండి, తర్వాత 96 × 1 అంటే తర్వాత 96 అని రాస్తున్నాను. క్లియర్ కదా. 96కి డబుల్ చెక్ చేసినట్లయితే మనకు 192 వస్తుంది. 192కు డబుల్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 384 వస్తుంది. కాబట్టి దాన్ని 40ని మనం ఎలా రాస్తామంటే 96కు డబుల్ మళ్ళీ డబుల్ చేసినట్లయితే మనకి ఈజీగా వస్తుంది. వచ్చిందని ఏం చేయాలి, ప్లస్ 96 యాడ్ చేస్తే అయిపోయినట్టే కదా. కాబట్టి ఎలా రాస్తున్నామంటే చూడండి, 96 డబుల్ 192 డబుల్ ఎంత 384 వచ్చింది. 3840 ప్లస్ 96 కదా, ఇగో 96 అనేది రాయడం జరిగింది. అంటే 6 వచ్చింది, నెక్స్ట్ 13 వచ్చింది, నెక్స్ట్ 9 వచ్చింది, 39 36 వచ్చింది. ఇది ఇందులోకి వెళ్ళి మనం ఏం తీస్తున్నాం అంటే కాన్స్టెంట్ వాల్యూ k అనుకోండి, l అనుకోండి, m అనుకోండి, ఏది కూడా అనుకోండి, అది మీ ఇష్టం. మనం ఏమొచ్చింది మనకు రిమైండర్ 28 వచ్చింది కదా, ఆ 28ని తీసేయండి. తీసేసినట్లయితే ఏమవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపేయండి. 39 36 అనేది మనకు కామన్గా వచ్చింది. అందులోకి వెళ్ళి మనం ఏం తీసేయాలంటే 28 తీసేస్తే ఆన్సర్ వచ్చినట్లయితే ఒక్కసారి చూడండి, మరి 39 36 తోటి ఆప్షన్స్ ఉన్నాయా, లేదు. కాబట్టి ఒకదాన్ని ఏమనుకుంటున్నామంటే k అనేది కాన్స్టెంట్ కావచ్చు, లేదా l అనుకోండి, ఏదో m అనుకోండి, n అనుకోండి, మీ ఇష్టం ఏదనుకున్నా ఓకే. లేదు నేను k కాదు x అనుకున్నాం అనుకోండి, x అనుకున్నా కూడా మనకు పోయేదేం లేదు కాదు. ఇక్కడికి ఏం తీసేసినామంటే మనం 28 అనేది తీసేయాలి. ఎందుకంటే 28 అనేది ఏంటి, మనకు రిమైండర్ అనేది 28 అనేది రావడం జరిగింది. రిమైండర్ 28 వచ్చింది కాబట్టి 28 అనేది తీసేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. మనకి ఇక్కడ ఏమొచ్చింది 39 36 అనేది రావడం జరిగింది. 39 36 అనేది రావడం కాబట్టి దీన్ని ఆప్షన్లో చెక్ చేసినట్లయితే మనకి ఎక్కడ కూడా ఆన్సర్ అనేది కనబడట్లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 39 36ని ఒకసారి డబుల్ చేయండి. జనరల్గా ఆలోచించండి, 39 డబుల్ చేస్తే ఎంత వచ్చింది, 78 వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి, 78 తోటి ఆప్షన్ ఉన్నాయి చూడండి, 78 తోటి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, అప్పుడు దాన్ని ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే ఏం జరుగుతుందంటే చూడండి, 39కు డబుల్ ఎంత 78 వచ్చింది. నెక్స్ట్ 36కు డబుల్ ఎంత 72 వచ్చింది. అందులోకి వెళ్ళి మనం 28 తీసేసినాం అనుకోండి, ఆన్సర్ అయిపోయినట్టే, సింపులే కదా. కాబట్టి 12కి వెళ్ళి 8 తీసేసినాం అనుకోండి, 4 వచ్చింది. ఇక్కడ 6 - 2 అంటే ఎంత వచ్చింది, 4 వచ్చింది. 78 44 వచ్చింది. మరి 78 44 వచ్చిందంటే ఆప్షన్లో చెక్ చేస్తే మనకు ఆప్షన్ అనేది కనబడతలేదు అనుకుంటాం. ఆ 44 అనేది ఏ రెండింటి మధ్యలో ఉంటుందని క్వశ్చన్ అడిగింది. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి, 44 అనేది ఏ రెండింటి మధ్యలో ఉంటుంది బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ 4 ఒక్కసారి చెక్ చేయండి. 44 బిట్వీన్ 34 అండ్ 54 అన్నాం, అంటే 30కి 50కి మధ్యలో 40 ఉంటుంది కదా. కాబట్టి 34 54 మిడిల్ ఏముండాలి, 44 వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. అంటే క్వశ్చన్ అనేది కొంచెం అడిగే విధానం చేంజ్ చేసిందే తప్ప ఇక్కడ మనం ఏమైనా చేసినామంటే ఏం లేదు కదా, సింపులే కదా. ఏం చేసినామంటే చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు, 32 మార్బుల్స్ను డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు రిమైండర్ 4 వచ్చింది. లేదా 4 మార్బుల్స్ అనేవి మిగిలిపోయినాయి అనుకోండి. నెక్స్ట్ 41 వచ్చినాయి అంటే 13 అనేవి మిగిలిపోయినాయి. నెక్స్ట్ 48 డిస్ట్రిబ్యూట్ చేస్తే 20 వచ్చినాయి. కాబట్టి వాళ్ళిద్దరి మళ్ళీ ముగ్గురి మధ్యలో ఒకసారి చెక్ చేసినట్లయితే రిమైండర్ ఏమొచ్చింది, మనకు 28 వచ్చింది. ఆ 28 తీసేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా, సింపులా కదా, వెరీ ఈజీ. కాబట్టి ఫస్ట్ ఏం చేసినాం మనం, ఈ 32 48 కామన్గా ఒక నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఆ రెండింటిని మనం ఎల్సిఎం చేసినాం. 41 అనేది ఏంటిది, మనకు ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంటూ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. కాబట్టి ఈ 32 48 హైయెస్ట్ నెంబర్ ఎంత, 48 డబుల్ చేయి 96 ఇంటూ 41 కూడా చేసినాం. 96 డబుల్ చేస్తే 192 డబుల్ ఎంత 384, పక్కకు 0 ఉంది కాబట్టి 3840కు ఎంత యాడ్ చేయాలి, 96 యాడ్ చేసినట్లయితే ఎంత వచ్చింది, 3936 వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేయాలి, -28 తీసేయాలి. మరి అందులోకి వెళ్ళి మనం ఏమనుకున్నామంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ అనుకున్నాం. కాబట్టి ఓకేనా, మన ఆన్సర్ లేదు కాబట్టి దాన్ని ఏమనుకున్నాం, దాన్ని 2 టైమ్స్ చేస్తామా 3 టైమ్స్ చేస్తామా చెక్ చేయాలి. ఇది 39 36 కాబట్టి ఒకవేళ ఎక్స్ వాల్యూ ఒకవేళ 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, ఆన్సర్ ఉంది కాబట్టి ఇంటూ 2 చేసినాం. ఒకవేళ లేదనుకోండి 3 టైమ్స్ 4 టైమ్స్ చెక్ చేసుకుంటూ రావాలి. క్లియరా కాదా. ఇప్పుడు మన ఆన్సర్ ఎంత వచ్చింది, మనకు 78 44 లైస్ బిట్వీన్ 78 34 78 54 ఆప్షన్
4 is the correct one. Option 4 is the correct one. Question explain చేయడానికి టైం పట్టిందే కానీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే లెస్ దెన్ 1 minute లోపు అనేది ఆన్సర్ అనేది రావడం జరిగింది. క్వశ్చన్ చూసి భయపడకండి లెంత్ ఉంది అనుకోని. కాబట్టి సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి కూడా వచ్చింది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక సేమ్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఏం చేంజ్ చేయకండి. మీకు ఇది హోంవర్క్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన ప్రాబ్లం ఒకసారి చూడండి. మీరు ఆన్సర్ చేసి కింద కామెంట్ రూపంలో మీ ఆన్సర్ను ఇక్కడ టెక్స్ట్ చేయండి. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ కూడా చూడండి క్వశ్చన్ ఏమని మెన్షన్ చేసిండు. మనోజ్ హ్యాస్ 200 liters ఆఫ్ ఆయిల్ A and 274 liters ఆఫ్ ఆయిల్ B. He fills a number of identical containers with the two types of oil in a manner that each container has only one type of oil and all containers are completely filled. What can be the maximum value in the liter అన్నాడు. ఇక్కడ మెన్షన్ చేసింది మాక్సిమం అన్నాడు. మాక్సిమం అంటే మీనింగ్ ఏంటి మనకు హైయెస్ట్ నెంబర్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. గరిష్టం అన్నాడు. గరిష్టం అంటే మనం ఏం చేస్తాం జనరల్గా అయితే గా సాబా ఆన్సర్ అయిపోయింది. సింపులే కదా. వీటికి సేవ్ చేయాలి అక్కడ ఉన్నాయి 2 numbers. ఆ 2 numbers చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఒక్కసారి చెక్ చేయండి ఏమిచ్చిండు. నెక్స్ట్ ఈచ్ కంటైనర్ దట్ మనోజ్ యూజెస్ సో దట్ ఆల్ ది ఆయిల్ దట్ మనోజ్ హ్యాస్ ఆఫ్ బోత్ ది టైప్స్ కెన్ బి పోర్డ్ ఇంటూ దీస్ కంటైనర్ అన్నాడు. మనోజ్ దగ్గరట 200 లీటర్ల ఆయిల్ ఏ మరియు 274 లీటర్ల ఆయిల్ బి ఉన్నాయి. ప్రతి కంటైనర్లో ఒకే రకమైన నూనె ఉండే విధంగా మరియు అన్ని కంటైనర్లు పూర్తిగా నిండి ఉండే విధంగా అతను ఒకేలాంటి అనేక కంటైనర్లో నూనె నింపుతాడు. మనోజ్ ఉపయోగించే ప్రతి కంటైనర్ గరిష్ట పరిమాణం అన్నాడు. ఎంత ఉంటుంది అన్నాడు లీటర్లలో. తద్వారా మనోజ్ వద్ద ఉన్న 2 రకాల నూనెలన్నింటినీ ఈ కంటైనర్లో పోయవచ్చు అన్నాడు. మనకి ఇక్కడ కనబడే నెంబర్లతో ఏం చేయాలి హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. క్వశ్చన్ లెంత్ ఉందని భయపడకండి. హెచ్సిఎఫ్ అన్నాడు మాక్సిమం నంబర్ ఆఫ్ ఆయిల్ ఇన్ లీటర్స్ అని మెన్షన్ చేసింది కాబట్టి ఏ నెంబర్లు ఇచ్చిండు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి అంటే 200 నెక్స్ట్ 274 కాబట్టి వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 200 ఉంది 274 ఉంది. ఆప్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఇది 10 అనేది ఏమొస్తుందా ఒక 200 మాత్రమే డివైడ్ చేస్తుంది. 274 డివైడ్ చేస్తుందా చేయదు. మనకి హెచ్సిఎఫ్ అంటే మనం ఏమనుకున్నాం కామన్గా రెండింటిని డివైడ్ చేసే ఆన్సర్ అంతే కదా. కామన్ మల్టిపుల్ ఉండాలి రెండిట్లలో కామన్ మల్టిపుల్ ఉండాలి. మరి 10 అనేది 200ను డివైడ్ చేస్తుంది 274 చేస్తుందా చేయదు. నెక్స్ట్ 3 అనేది అసలు కానే కాదు ఎందుకంటే 200ను డివైడ్ చేయదు. కానీ దీన్ని మాత్రం కూడా చేస్తా అంటే 274ను కూడా చేయదు. నెక్స్ట్ 8 చూడండి 200ని చేస్తుంది కానీ 274ను చేస్తుందా చేయదు. ఇక మిగిలిపోయింది ఆన్సర్ ఎంత ఆప్షన్ 2 ఇస్ ఏ కరెక్ట్ వన్ కదా. ఆప్షన్ 2 is the correct one. Highest common factor హెచ్సిఎఫ్ అన్నాడు. మాక్సిమం ఆయిల్ అన్నాడు ఇన్ లీటర్స్ అని మెన్షన్ చేసిండు. మాక్సిమం అంటే ఏం కనుక్కోవాలి హెచ్సిఎఫ్. మరి క్వశ్చన్ యాక్చువల్ పెన్ అన్న పెట్టినామా పెన్ను కూడా మనం యూజ్ చేయలేం. 200 274 జనరల్లో చెక్ చేసినా కూడా 74 వచ్చింది. డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే చూడండి ఈ 200కు 274కు ఒక్కసారి డిఫరెన్స్ చూసినా కూడా మనకి ఎంత వచ్చింది 74. మరి 74ను డివైడ్ చేసి ఒకే నెంబర్ ఏంటిది 2 కదా. ఆన్సర్ సింపులే కదా వెరీ ఈజీ. మరి 2025 ఎన్టీపీసీ పేపర్ టఫ్ అన్నారంటే ఓకేనా కొన్ని క్వశ్చన్స్ టఫ్ వచ్చినాయి కొన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం అనేవి క్వశ్చన్ లెంత్ అనేది పెంచిండు. మనకు 2021కు ఇప్పుడు 2025లో రాస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 4 years తర్వాత రాశారు. ఓకే కాబట్టి క్వశ్చన్ అనేది కొంచెం అడిగే విధానం చేంజ్ చేసిండు. మోడల్స్ ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఈజీగా మ్యాక్సిమం మార్క్స్ అనేది కొట్టడం జరిగింది. ఓకేనా సరే పక్కన పెట్టినట్లయితే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మనకు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మరి అప్డేట్ క్వశ్చన్స్ అన్నా కదా. యాక్చువల్లీ అప్డేట్ క్వశ్చన్స్ అంటే మనకు 2023 తెలంగాణ ఎస్ఐలో మనకు అడగడం జరిగింది. ఈ ఎల్సిఎం ఎస్ఎఫ్ అయినా నెక్స్ట్ తర్వాత ఇక ఏపీ ఎస్ఐ మెయిన్స్ లో కూడా అడగడం జరిగింది. డిఫరెంట్ క్వశ్చన్ లాగా అనిపించింది. ఆ క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి ట్రై చేసినాం అనుకోండి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇఫ్ x 4 5 x less than 4 6 y 10 6 less than y less than 10 12 16 z greater than 16 represent two side of 3 triangle respectively and LCM of x square y square z square is p1 alpha p2 beta p3 gamma where
P1, P2, P3 are prime numbers, then HCF of alpha, beta, gamma is తెలంగాణ SI 2023 మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్ ఏంటిది ఒకసారి చూడండి. ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేసింది కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు తెలిసింది ఏంటంటే హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని రాస్తాం కదా. అంటే కర్ణం ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ తెలిసి ఆన్సర్ అయిపోయినట్టే కదా. లేదు అంటే నీకు ట్రిప్లెట్స్ తెలుసు కదా. ట్రిప్లెట్స్ అంటే త్రికములు కూడా తెలిసినట్లయితే ఈజీగా బిట్ అనేది పెడతావు. క్లియర్ కదా. కాబట్టి ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి, x4 5 ఆ x అనేది ఎలా ఉండాలి, లెస్ దెన్ 4 కంటే తక్కువ ఉండాలి. 6y 10 y అనేది ఎలా ఉండాలి, లెస్ దెన్ 6 లెస్ దెన్ 10 ఉండాలి. నెక్స్ట్ 12 16 z అన్నాం కాబట్టి గ్రేటర్ దెన్ ఎలా ఉండాలి, 16 కంటే ఎక్కువ ఉండాలి. వరుసగా 3 లంబకోణ త్రిభుజంల భుజంలను సూచించు. x2 y2 z2 ల కాసాగు. P1 ఆల్ఫా, P2 బీటా, P3 గామా. ఇక్కడ P1 P2 P3లు ప్రధాన సంఖ్యలు అయితే ఆల్ఫా బీటా గామా గాసాబా అని అడిగిండు. బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ కూడా పెన్ను పెట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే క్వశ్చన్ అనేది మనకి ఏం తెలుసు అంటే నీకు ట్రిప్లెట్స్ తెలుసు. ట్రిప్లెట్స్ అంటే దాని గురించి ఒకసారి మాట్లాడినట్లయితే ఇప్పుడు జనరల్గా మనం ఇలా రాస్తాం కదా, 3 4 5 అంటే అందరికి తెలిసిందే కాబట్టి సింపుల్గా రాస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటిది, 5 స్క్వేర్ అంటే ఎంత, 5 స్క్వేర్ అంటే 25 కాబట్టి 25 ఈ రెండింటి కలిపితే 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి ఈ రెండింటి కలిపితే ఎంత వచ్చింది 25. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ట్రిప్లెట్స్ బోత్ ఆర్ ఈక్వల్ కదా జనరల్గా ఇప్పుడు మాట్లాడినట్లయితే. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, మనకు ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఎలా వస్తుందంటే ఇదేమో హైపోటెనస్ అంటాం. హైపోటెనస్ ఇది ఆపోజిట్ సైడ్ అనుకున్నాం అనుకోండి, ఇది ఆపోజిట్ సైడ్, ఇదేమో అడ్జాసెంట్ సైడ్ అనుకున్నాం. అంటే ఎదుటి భుజము ఆసన్న భుజం అనుకున్నాం కదా. కర్ణం స్క్వేర్ రావాలంటే ఏమనుకున్నాం, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేరే కాబట్టి ఇప్పుడు ఎలా వచ్చిందంటే చూడండి, ఇదేమో 5 అనుకోండి, ఇది 5 అనుకుంటే ఇది ఒకవేళ 4 అనుకుంటే ఇది 3 అవుతుంది. 5 స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. క్లియర్ కదా. దీన్ని మనం బేస్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేస్తాం. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమని మెన్షన్ చేసిండు, x4 5 అన్నాడు. మరి ఏమన్నాడు, x లెస్ దెన్ 4 అన్నాడు. అంటే ఖచ్చితంగా 4కు తక్కువ ఉండాలి. ఇది ట్రిప్లెట్ కావాలంటే ఏంటిది 3 4 5. క్లియర్ కదా. ఇది x యొక్క వాల్యూ అనుకోండి. x వాల్యూ ఎంత 3 వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 6y 10 అన్నాడు. y అనేది 6 కంటే ఎట్లా ఉండాలని చూడండి, గ్రేటర్ దెన్ ఉండాలి, 10 కంటే లెస్ దెన్ ఉండాలి. అంటే 6కు 10 మధ్యలో ఏముంటుంది నెంబర్ 8 కదా. కాబట్టి ఇప్పుడు రాసినట్లయితే మనకేమొచ్చింది, ఇది 6, నెక్స్ట్ ఇది 8, ఇది 10 అనుకున్నాం. y అంటే ఏంటిది 8 కదా. ఎందుకంటే ఇక 2 3s 2 4s 2 5s. క్లియర్ కదా. 2 3s 2 4s 2 5s అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 12 16 z అన్నాడు. z గ్రేటర్ దెన్ 6 అన్నాడు కదా. 16 కంటే ఎక్కువ ఉండాలంటే 4 3s 4 4s 4 5s 20. గ్రేటర్ దెన్ 16 అన్నాడు కాబట్టి 20 రాయొచ్చు కదా. కాబట్టి అదే రాస్తున్నాం చూడండి, 12 నెక్స్ట్ 16 నెక్స్ట్ 20 ఇది z వచ్చింది. అంటే నీకు వాల్యూ x వచ్చింది, y వచ్చింది, z కూడా రావడం జరిగింది. మరి క్వశ్చన్ ఏమడిగిండు, x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్ అన్నాడు. x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్ అన్నాడు కాబట్టి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమొచ్చింది, ఇది x యొక్క వాల్యూ అన్నాడు కాబట్టి 3 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 8 స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇక 8 స్క్వేర్ అని రాసినాం. నెక్స్ట్ 64. కానీ మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది, p ఏమన్నాడు, x y z అనేది ఎలా ఉండాలన్నాడు, ఓన్లీ ప్రైమ్ నెంబర్సే ఉండాలి. మరి ఇక్కడ 8 వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, 8ను 2 క్యూబ్ అని రాయొచ్చు కదా. 2 క్యూబ్ కాబట్టి ఈ 2 క్యూబ్ పైన పవర్ 2 ఉంది కాబట్టి 2 పవర్ 6 అని రాస్తున్నాం. 2 పవర్ 6 అని రాసినట్లయితే ఓకేనా, ఇక 2 పవర్ 6 క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ z అనేది 20 అన్నాం కాబట్టి 20 అని రాసినాం. ఓకేనా. 20 స్క్వేర్ కాకుండా దీన్ని ఎలా రాస్తామంటే 4 5s అని రాయొచ్చు కదా. 4 5s అని రాయొచ్చు. లేదా దీన్ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ నెక్స్ట్ ఓలు స్క్వేర్ అని రాయొచ్చు. ఓలు స్క్వేర్ అని రాయొచ్చు కదా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఇక 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ చెక్ చేసినట్లయితే ఇక్కడ 2 పవర్ 4 అన్నాడు. నెక్స్ట్ 5 స్క్వేర్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తామంటే ఇది 2 పవర్ 4 అనుకోండి. నెక్స్ట్ తర్వాత 5 పవర్ 2 అనుకోండి. 5 పవర్ 2 అనుకున్నట్లయితే ఇప్పుడు మనం అడిగిన ఏంటిది, మనకు కావాల్సింది P1 P2 P3 అన్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 4 అయిపోయింది కాబట్టి 2 తోటి కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం జనరల్గా డైరెక్ట్ రాసేది ఏంటిది 5 స్క్వేర్ అనుకోండి. 5 స్క్వేర్ ఎందుకంటే మనకు LCM అని అడిగిండు. LCM అడిగిండు కాబట్టి ఏమని రాసినాం మనం, x ఈక్వల్ రాసినాం. x ఈక్వల్ ఎంత వచ్చింది మనకు
3 వచ్చింది. 3 వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ యొక్క ఎల్సిఎం కనుక్కోమన్నాడు. నువ్వు ఇలా కనుక్కున్న ఆన్సర్ వస్తుంది. ఇక 2, 6, 2 యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 2, 6, మనకు ఏమన్నాడు 2, హెచ్సిఎఫ్ ఎంత? 2 కదా ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇలా చేస్తే అయిపోతుంది, ఇలా చేస్తే అయిపోతుంది. లేదు నాకు ఇలా కాకుండా ఇంకొక మెథడ్ చేస్తా, నేను ఇలా కాకుండా ఎలా సాల్వ్ చేస్తా అంటే చూడండి, వీటి యొక్క ఎల్సిఎం అన్నాడు కాబట్టి 3 స్క్వేర్ యొక్క ఎల్సిఎం ఎంత? 9. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమొచ్చింది, ఇక్కడ 8 స్క్వేర్ కాబట్టి ఎంత? 64 వచ్చింది, 64. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చింది ఎంత? 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 400 అనేది రావడం జరిగింది. క్లియర్? 400 వచ్చింది. వీటి యొక్క ఎల్సిఎం కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఇంకొక మెథడ్ చేస్తున్నా చూడండి, మెథడ్ 2 అని సాల్వ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఇక్కడ వచ్చిందని 3 స్క్వేర్ 2 పవర్ 6 5 స్క్వేర్ అని రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే. హెచ్సిఎఫ్ అన్నాడు కదా. హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఏంటిది? మనకు కామన్గా ప్రతి దాంట్లో కామన్గా ఉండాలి. ఇక 2, 6, 2లో కామన్గా ఏ నెంబర్ కనిపిస్తుంది? 2 1s 2 3s 2 1s అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఇది హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇక్కడ క్లోజ్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. లేదు నేను ఇంకా కొంచెం డెప్త్గా చేస్తా, కొంచెం నాకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ కావాలంటే ఇంకొక మెథడ్ చేస్తా. ఏమి ఇచ్చిండు? 3 స్క్వేర్ 9 2 ఎంత మనకి ఇక్కడ ఇచ్చింది? 8 స్క్వేర్ 64 8 స్క్వేర్ 64. నెక్స్ట్ 20 స్క్వేర్ ఎంత? 400. 20 స్క్వేర్ 400. ఇక్కడికి వచ్చినాక చాలా మందికి మళ్ళీ కొంచెం స్ట్రక్ అయిపోతారు. మరి 9 64 400 అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎల్సిఎం అన్నాం కాబట్టి లాస్ట్ 2 జీరోస్ మనకి ఏముండాలి? లాస్ట్ మనకు ఏముండాలి? డిజిట్ అనేవి జీరోస్ ఉండాలి. ఎందుకంటే 400 తోటి డివైడ్ అవుతున్నాయి. 400 తోటి డివైడ్ కావాలంటే అంటే 400 అంటే 100 అనుకోండి, మనకు ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్ ఏమి ఉండాలి? 0 ఉండాలి ఎల్సిఎం. ఇంతకుముందు మనం ఎల్సిఎం అనుకుంటే మరి హైయెస్ట్ నెంబర్ చేయాలి, దాన్ని డబుల్ త్రిబుల్ చేయమన్నారు కదా. ఇదే కదా మీ డౌట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చూడండి. మరి ఇప్పుడు 2 జీరోస్ రాసినాం. ఓకే, ఖచ్చితంగా ఎల్సిఎం మనకు లాస్ట్లో 2 జీరోస్ ఉండాలి, లాస్ట్లో 2 జీరోస్ ఉండాలి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు 4 తోటి డివైడ్ చేస్తే 4 16s. ఎందుకంటే 400 అంటే 4 × 25, 4ను బయటకు తీసినాం. 4 × 16 4 బయటకు వచ్చేసింది, అది పక్కన పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకు 9, 16 రెండే మిగిలిపోయినాయి. ఓకేనా, రెండే మిగిలిపోయినాయి. కాబట్టి 9, 16 అవి రెండు ఏంటివి? డిఫరెంట్ నెంబర్స్. అది ప్రైమ్ నెంబర్సా కాంపోజిట్ నెంబర్సా పక్కన పెడితే 9కు 16కు కామన్గా ఏమైనా మనకు కనిపిస్తుందా నెంబర్ అనేది? కనిపించట్లేదు. కాబట్టి కామన్ మల్టిపుల్ కనిపించట్లేదు. కాబట్టి 9 16 డైరెక్ట్ ఇంటూ చేయండి. 9 16 అంటే ఎంత వచ్చింది మనకు? 16 9s 144. 144 అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? వీటి యొక్క ఎల్సిఎం 14,400. 14,400. క్లియర్ కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయమన్నాడు? మళ్ళీ దాన్ని ప్రైమ్ నెంబర్లుగా కన్వర్ట్ చేయమన్నాడు. P1 ఆల్ఫా, P2 బీటా, P3 గామా అన్నాడు. ఇప్పుడు 144 నేను ఎలా రాస్తున్నా అంటే చూడండి, దీన్ని జనరల్గా 144 × 100 అని రాయొచ్చు కదా. మరి 144 అంటే మనం ఎలా రాస్తామంటే 16 × 9 అని రాస్తాం. 100 అంటే ఎలా రాస్తాం మనం జనరల్గా? 100 అంటే 25 × 4 అని రాస్తాం. 25 × 4. క్లియర్ కదా. మళ్ళీ ఇప్పుడు 16 అని ఎలా రాస్తాం? 2 పవర్ 4 అని రాస్తాం. నెక్స్ట్ 9 అంటే ఎలా రాస్తాం? 3 స్క్వేర్ అని రాస్తాం. నెక్స్ట్ 25 ఎలా రాస్తాం? 5 స్క్వేర్ అని రాస్తాం. నెక్స్ట్ 4 అంటే ఎలా రాస్తాం? 2 స్క్వేర్ అని రాస్తాం. కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 2 పవర్ 4 ప్లస్ 2 పవర్ 2 అంటే 2 పవర్ 6 వచ్చింది. నెక్స్ట్ 3 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ 5 స్క్వేర్ వచ్చింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి 6, 2, 2 యొక్క హెచ్సిఎఫ్ అన్నాడు. మరి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకు? 2 అనేది రావడం జరిగింది. ఇలా కూడా చేయొచ్చు కదా, ఇలా కూడా చేయొచ్చు. అంటే నీకు కొంచెం ఇది లెంతీ అనిపించట్లేదా? నువ్వు 9, 16, 14 మనకు వచ్చిన 400ను ఎల్సిఎం చేసినాం, దాన్ని కన్వర్ట్ చేసినట్లయితే కొంచెం లెంతీ అనిపించింది, అవునా కదా. కాబట్టి ఇగో ఇలా చేస్తే డైరెక్ట్ అయిపోయినట్టే కదా. ఎందుకంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాసినాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే 2 క్యూబ్ అని రాయొచ్చు కదా. ఓకేనా, 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 2 పవర్ 6 లాగా రాసినాం. నెక్స్ట్ తర్వాత 20ని ఏం రాసినాం? ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి 5గా రాసినట్లయితే అయిపోయినట్టే. కాబట్టి 262 యొక్క హెచ్సిఎఫ్ 2 అని రాసినాం. లేదు నేను ఇంకో కొంచెం లెంత్గా రాస్తే మీకు అది కూడా చెప్పిన 964 40 400 చేసినట్లయితే హెచ్సిఎఫ్ అనేది వచ్చింది. ఇలా కూడా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు.
క్లియరా కదా? కాబట్టి ఇది 2023 తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ లాగా అనిపించింది. మరి టఫ్ ఏం కాదు. ఎక్కడ టఫ్ వస్తుంది మీకు ఆల్రెడీ ట్రిప్లెట్స్ అంటే తెలిసింది. అంటే ఇక్కడ ఏం తెలియాలి? ఖచ్చితంగా 4 కంటే తక్కువ ఉండాలి. ట్రిప్లెట్స్ కావాలంటే 3, 4, 5, 6, 10ల మధ్య ఏ నెంబర్ ఉండాలి? ట్రిప్లెట్స్ కావాలంటే 8. ఎందుకంటే 2 3s 2 4s 2 5s. క్లియర్. నెక్స్ట్ తర్వాత మరి ఇక్కడ గ్రేటర్ దెన్ 16 అన్నాడు కాబట్టి 4 3s 4 4s 4 5s. z యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 20. ఆ ట్రిప్లెట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దాని గురించి మనకు ఆల్రెడీ క్లాసులు అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ద న్యాచురల్ నెంబర్స్ a b c and d in the decimal system are given by x is equal to a is equal to x1 x2 x3 x4, b is equal to x4 3 x3 x2 x1, c is equal to x1 x2 x3, d is equal to x3 x2 x1, where xi plus 1 is equal to xi plus 1, i is equal to 1 2 3, then the HCF of అన్నాడు. HCF ఆఫ్ అని మెన్షన్ చేసి ఇక్కడ ఏం అడిగిందంటే చూడండి, ఇక్కడ కొంచెం మిస్ అయింది చూడండి. b మైనస్ a డివైడెడ్ బై 9, నెక్స్ట్ d మైనస్ c బై 9. HCF అనేది ఫైండ్ అవుట్ చేయాలి. b మైనస్ a బై 9, నెక్స్ట్ d మైనస్ c బై 9 యొక్క HCF అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా? నెక్స్ట్ సహజ సంఖ్యలు a, b, c మరియు d లను దశాంశ మానంలో a is equal to x1 x2 x3 x4, b is equal to x4 x3 x2 x1, c is equal to x1 x2 3 మరియు d is equal to x3 x2 x1 గా ఇచ్చినట్లయితే దీనిలో xi plus 1 equal to xi plus 1, i is equal to 1 2 3 అయితే ఏమని మెన్షన్ చేసినట్టే చూసినట్లయితే b మైనస్ a డివైడెడ్ బై 9, నెక్స్ట్ d మైనస్ c డివైడెడ్ బై 9 ల గాసాబా కనుక్కోమన్నాడు. క్వశ్చన్ అనేది కొంచెం ఎలా అనిపించింది అంటే x1 2 3 4 అన్నాడు, 4 3 2 అన్నాడు, x1 2 3 అన్నాడు, నెక్స్ట్ 3 2 అన్నాడు. కాకపోతే xi యొక్క వాల్యూ ఇచ్చింది కాబట్టి ఆ కీ పాయింట్ పట్టుకున్నట్లయితే మనకు ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఫస్ట్ ABCD యొక్క వాల్యూ కనుక్కోండి. ఆ కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆ b మైనస్ ఏకి వెళ్ళి a తీసేయండి, తర్వాత d మైనస్ dలోకి వెళ్ళి c తీసేయండి. వచ్చిందని ఏం చేయాలి? 9తో డివైడ్ చేయాలి. తర్వాత HCF కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. సింపుల్ కదా? వెరీ ఈజీ. కాబట్టి ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి. ఫస్ట్ ఏమన్నాడంటే చూడండి, xi ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు xi ప్లస్ 1 అన్నాడు కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ 0తో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే అప్పుడు ఏమవుతుంది? x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ 1 అంటే 1 వచ్చింది. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. i ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 ప్లస్ 1 x2 ఇగో x2. xi అంటే ఏమొచ్చింది మనకు? 1 వచ్చింది. 1 ప్లస్ 1 అంటే ఎంత? 2 వచ్చింది. అంటే x1 అన్నప్పుడు 1 వచ్చింది, x2 అంటే 2 వచ్చింది. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? x3 ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? 3 రావాలి. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు మనం 3 రాస్తే అప్పుడు x4 ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? 4 రావాలి. x1 అంటేనేమో 1, x2 అంటేనేమో 2, x3 అంటేనేమో 3, x4 అంటే 4. ఇక వాల్యూ వచ్చినాయి రాదా? ఈజీగా అయిపోయినాయి. బాగా అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ ఏమన్నాడు? ఏ యొక్క వాల్యూ అడిగింది కాబట్టి ఇక ఏ యొక్క వాల్యూ రాస్తున్నా. x1 అంటే ఎంత? 1 2 3 4. ఇక 1 2 3 4 అని రాసినాం. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి మనం? 4 3 2 1 అని రాసినాం. 4 3 2 1. క్లియర్ కదా? 4 3 2 1 అనేది వచ్చింది. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు b మైనస్ a అన్నాడు కాబట్టి ఇగో ఇందులోకి వెళ్ళి తీసేయండి. తీసేసినట్లయితే 11 మైనస్ 4 అంటే 7 వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఇది 12 కాదు కదా, 11 కదా. 11లోకి వెళ్ళి 3 తీసేస్తే 8 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 2 మైనస్ 2 అంటే 0 ఉంటుంది. నెక్స్ట్ 4 మైనస్ 1 అంటే 3 ఉంటుంది. 3087 b మైనస్ a వాల్యూ. దాన్ని దేంతో డివైడ్ చేయమన్నాడు? 9తో డివైడ్ చేయమన్నాడు కాబట్టి 9 తోటి డివైడ్ చేస్తున్నాం. 9తో డివైడ్ చేస్తే 9 3s 27. 30లోకి వెళ్ళి 27 తీసేస్తే 3 వచ్చింది. నెక్స్ట్ 38. 9 4s 36. 38లోకి వెళ్ళి 36 తీసేస్తే మనకు 2 వచ్చింది. 27. కాబట్టి 9 3s ఎంత? 27. అంటే b మైనస్ a బై 9 యొక్క వాల్యూ ఎంత? 343. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాం? b యొక్క వాల్యూ అయిపోయింది, a యొక్క వాల్యూ అయిపోయింది, c యొక్క వాల్యూ ఏమన్నాడు? 1 2 3 అన్నాడు కాబట్టి ఇక 1 2 3 క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ d యొక్క వాల్యూ ఏం కావాలి? రివర్స్ రాయండి. 3 2 1.
3 2 1. ఇక వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూడండి. 11 - 3 అంటే 11 - 3 అంటే ఎంత 8. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 11 - 2 అంటే 9 వచ్చింది. నెక్స్ట్ 2 - 1 అంటే 1 వచ్చింది కాబట్టి 198 డివైడెడ్ బై ఎంత వచ్చింది 9 2s 18 9 2s 18. క్లియర్ అయిపోయింది, వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. ఈ రెండిట్లలో కామన్గా మనకు ఏ నెంబర్ తోటన్నా డివైడ్ చేస్తామా, 2 తోటి కానీ 3 తోటి కానీ. 22 అంటే 2 1 22s, నెక్స్ట్ 2 11s, 11 2s అంటే మనకు ఖచ్చితంగా 3 వచ్చినాయి మల్టిపుల్, అంటే 1 2 11, తర్వాత 22 అనుకోండి. తర్వాత 343 అంటే దేని యొక్క పర్ఫెక్ట్ క్యూబ్, 7 యొక్క పర్ఫెక్ట్ క్యూబే కదా, అంటే 1 7, అంతకంటే ఇంకేముంది 343. ఈ రెండింటిని కామన్గా డివైడ్ చేసే నెంబర్ ఏంటిది, ఒకటే కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. మరి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. ఏపీఎస్ఐ 2023 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ డిఫరెంట్ ఉంది, మరి టఫ్ ఏం కాదు. నువ్వు క్వశ్చన్ అనేది అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా సాల్వ్ చేసినాం. ఇంత చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ 1. ఈ 1 కోసమా మనం ఇంత ట్రై చేసినాం అనుకోవద్దు. కాకపోతే క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా అడిగింది కాబట్టి మీరు ఎప్పుడైనా క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ క్వశ్చన్స్ నేర్చుకోండి, నంబర్ ఆఫ్ మోడల్స్ నేర్చుకోండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అంతేకాని నేను ఇప్పుడు నేర్చుకున్నా, లేకుంటే మా అన్న చెప్పిన, మా అన్న తమ్ముడు చెప్పిండని ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా, ఈ సార్ను ఫాలో అయితే కాదు. అప్డేట్ ఎవరు చెప్తారు, అప్డేట్ ఏ ఫ్యాకల్టీ చెప్తారో వాళ్ళని ఫాలో అయినట్లయితే నీకు న్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి అప్డేట్ ఎవరున్నారు, డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్ అనేది ఎవరు చెప్తారు అనేది ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి. అంతేకాని ఒకరు చెప్పారని ఫాలో కాకండి. లైఫ్ అనేది నీది కాబట్టి నీ లైఫ్కు నువ్వే బాధ్యత వహించాలి. కాబట్టి నీ లైఫ్ నీ చేతిలో ఉన్నది కాబట్టి ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరి క్లాస్ తీసుకోవాలి, ఎవరి నోట్స్ ప్రాక్టీస్ చేయాలనేది నీ పైన డిపెండ్ అయి ఉన్నది. క్లియర్ కదా. ఇదంతా దేని గురించి మాట్లాడినాం అంటే మనం ఎల్సిఎం గురించి మాట్లాడినాం. క్లియర్. కాబట్టి దీనికి సంబంధించింది మన అప్డేట్ అనేది బుక్ అనేది అరిథమెటిక్ 3.0 అప్డేట్ బుక్ అనేది మీకు డేట్ అనేది ఒక 1 వీక్ లేదా 10 డేస్లో అనేది అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది, బుక్ అనేది ఎప్పుడు వస్తుందని. ఇక నెక్స్ట్ తర్వాత మాకు అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ అంటే ఆన్లైన్లో అయితే మనకు బుక్ వస్తుంది కాబట్టి బుక్ వచ్చే వరకు బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కోర్స్ అనేది లాంచ్ చేయం. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆఫ్లైన్లో మాత్రం రెగ్యులర్గా క్లాస్ అనేవి జరుగుతాయి. లేదు మాకు ఆన్లైన్లో మనకు అరిథమెటిక్ 3.0కు సంబంధించిన బుక్లో బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆల్రెడీ ప్లే స్టోర్లో మహేందర్ అగర్వాల్ యాప్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని తర్వాత కోర్స్ అనేది పర్చేస్ చేయండి. అది 3 months 6 months లేదా 1 year. ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసినాం 1 yearకి అయితే ఎంత అమౌంట్ ఉంది, 6 monthsకి అయితే ఎంత ఉంది, 3 monthsకి ఎంత ఉందో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన కోర్సులో ఉండడం జరిగింది.